లాస్ట్ ఇయర్ 24 లక్షల మంది నీట్ రాశారు. కానీ ఇండియాలో 56,000 మంది స్టూడెంట్స్ కి మాత్రమే గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఉన్నాయి. మరి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఫీజు ఏమో 70 లక్షల నుంచి 1,20,00,000 వరకు ఉంటుంది. అందుకే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం రష్యా, జార్జియా వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ కాలేజ్ ఫీజు 90,000 నుంచి 2 లక్షలు అయిపోతుంది. పైగా హాస్టల్ ఫీజు అన్ని కలుపుకుంటే 25 లక్షల నుంచి 30 లక్షలు ఎంబీబీఎస్ పూర్తయిపోతుంది. దీనికోసం నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవడంతో పాటు ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% ఉంటే ఈ డాక్యుమెంట్స్ తో అప్లై చేసేయచ్చు. దీనికోసం ఈ ఫీల్డ్ లో 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకా 1000 మందికి పైగా స్టూడెంట్స్ ని పంపించిన డాక్టర్ తేజ గారు హెల్ప్ చేస్తారు. ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే 4-5 లక్షల స్కాలర్షిప్ తో అడ్మిషన్ వరకే కాదు, వాళ్ళు ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ చేశారు, పూర్తిగా 18 ఏళ్లు కూడా ఉండవు. కాబట్టి ఇలా అందరినీ ఫ్లైట్ లో జాగ్రత్తగా తీసుకెళ్లడమే కాదు, అక్కడ వాళ్ళకున్న సొంత హాస్టల్స్ లో జాయిన్ చేసి అప్పుడప్పుడు వెళ్లి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా చూసుకుంటారు. ఇంకా స్టూడెంట్ రివ్యూస్ ఈ లింక్ లో చూడొచ్చు. ఈ వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కి మీ ఫ్యామిలీ అంతా కూడా థ్యాంక్స్ చెప్తారు.